Hi friends, this is your ANR sir. What is an adjective? What is an adjective? When you are either in primary or secondary classes, you are told that adjectives are describing words. When you are either in primary or secondary classes, you are told that adjectives are describing words. యాడ్జెక్టివ్ అంటే ఏమిటి? ఇవాళ లెసన్లో మనం యాడ్జెక్టివ్ అంటే ఏమిటి, ఒక సెంటెన్స్లో యాడ్జెక్ట్ని ఎలాగ మనం పోల్చుకోగలం, అది ఇవాళ నేర్చుకుందాం. మనం ప్రైమరీ క్లాసెస్లో ఉన్నప్పుడు, సెకండరీ క్లాసెస్లో ఉన్నప్పుడు, అంటే 8వ క్లాస్ వరకు ఉన్నప్పుడు యాడ్జెక్టివ్ అంటే డిస్క్రైబింగ్ వర్డ్స్ అని మనకి చెప్పబడింది. యాడ్జెక్టివ్స్ అంటే డిస్క్రైబింగ్ వర్డ్స్ అని చెప్పబడింది. ఇంతవరకు అదే చెప్పబడుతుంది, కానీ ఎలా పోల్చుకుంటాం దాని గురించి మనకి చెప్పబడలే. సో ఇవాళ మీరు నా లెసను పూర్తిగా వింటే ఒక సెంటెన్స్లో యాడ్జెక్టివ్ని ఎలా పోల్చుకుంటారు, సెంటెన్స్లో యాడ్జెక్టివ్ తాలూకా ప్లేస్ ఏమిటి, అది మీరు విపులంగా నేర్చుకుంటారు. ఒక్కసారి ఈ 4 వాక్యాలని పరిశీలిద్దాం. ద వెదర్ ఈజ్ ప్లెజెంట్. ద వెదర్ ఈజ్ ప్లెజెంట్. మై ముంబై ట్రిప్ వాజ్ జాయ్ఫుల్. మై ముంబై ట్రిప్ వాజ్ జాయ్ఫుల్. మై హౌస్ ఈజ్ వెల్ ఫర్నిష్డ్. మై హౌస్ ఈజ్ వెల్ ఫర్నిష్డ్. ఐ బాట్ ఎ డాన్సింగ్ డాల్. ఐ బాట్ ఎ డాన్సింగ్ డాల్. ఈ 4 వాక్యాల్లో ప్రతి వాక్యంలోనూ ఒక వర్డ్కి అండర్లైన్ చేయబడింది. అండర్లైన్ చేయబడిన వర్డ్ యాడ్జెక్టివ్స్. చూడండి, ద వెదర్ ఈజ్ ప్లెజెంట్. ఈ ప్లెజెంట్ అన్న పదం వెదర్ గురించి చెప్తోంది. ప్లెజెంట్ అన్న పదం వెదర్ గురించి చెప్తోంది. వెదర్ ఎలాగుంది, బాగుందా, బాగులేదా, ఆహ్లాదకరంగా ఉందా, ఎలాగుందా అని చెప్తోంది. 2వ వాక్యంలో జాయ్ఫుల్ అన్నది యాడ్జెక్టివ్. ఆ జాయ్ఫుల్ అన్నది బాంబే ట్రిప్ గురించి చెప్తోంది. బాంబే ట్రిప్ ఏమిటి? ట్రిప్ ఈజ్ ఎ నౌన్. ఆ ట్రిప్ చాలా ఆనందంగా గడిచింది. జాయ్ఫుల్ అంటే చాలా ఆనందంగా, ఉల్లాసంగా గడిచింది. అంటే ఈ జాయ్ఫుల్ కూడా మనకి నౌను బాంబే ట్రిప్ గురించి చెప్తోంది. అలాగే 3వ వాక్యంలో ఫర్నిష్డ్. ఆ ఫర్నిష్డ్ అన్న పదం కూడా మనకి ఆ నౌను, వాక్యంలో ఉన్న నౌను హౌస్ గురించి చెప్తోంది. అంటే ఆ ఇంట్లో అన్ని సామాన్లు ఉన్నాయా లేదా, ఆ ఇంటికి అన్ని సామాన్లు కలిగి ఉన్నదా లేదా అని చెప్తోంది ఫర్నిష్డ్. ఇంకోటి చూడండి, ఈడీతో ఎండ్ అయిన వెర్బ్స్, ఐఎన్జితో ఎండ్ అయిన వెర్బ్స్ మనకి యాడ్జెక్టివ్గా మనం ఉపయోగించుకోవచ్చును. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, ఐ బాట్ ఏ డాన్సింగ్ డాల్. ఇంగున్నది, కానీ ఇది యాడ్జెక్టివ్. దేని గురించి చెప్తోంది? ఆ పక్కన వచ్చిన డాల్ గురించి చెప్తోంది. అది ఎటువంటి డాల్, అది ఎటువంటి బొమ్మ? డ్యాన్స్ చేసే బొమ్మ. అది ఎటువంటి బొమ్మ? డ్యాన్స్ చేసే బొమ్మ. అంటే ఏంటి? ఒక సెంటెన్స్లో యాడ్జెక్టివ్ ఉంది అంటే అది మనం ఎలా పోల్చుకుంటాం? ఆ యాడ్జెక్టివ్ అన్నది ఆ సెంటెన్స్లో ఉన్న నౌన్ గురించి కొంచెం విపులంగా చెప్తుంది. యాడ్జెక్టివ్స్ గురించి ఇంకొక డెఫినేషన్ విందాం. యాడ్జెక్టివ్స్ గురించి ఇంకో డెఫినేషను. ద వర్డ్ యాడ్జెక్టివ్. ద వర్డ్ యాడ్జెక్టివ్ మీన్స్
add something to either subject or object. The word adjective means to add something to either subject or object. In a sentence, either a subject or a pronoun occupies the position of a subject or object. In a sentence, either a noun or a pronoun occupies the position of subject or object. So, these adjectives add something to either noun or pronoun. అంటే వాక్యంలోను నౌన్ కానీ ప్రొనౌన్ కానీ సబ్జెక్ట్ ప్లేస్లోనైనా ఆబ్జెక్ట్ ప్లేస్లోనైనా ఉంటాయి. ఈ యాడ్జెక్టివ్స్ ఆ సబ్జెక్ట్కి కానీ ఆబ్జెక్ట్కి కానీ కొంచెం యాడ్ చేసి చెప్తాయి కాబట్టి వాటిని యాడ్జెక్టివ్స్ అని అన్నారేమో అని ఒక అభిప్రాయం కూడా ఉన్నది. యాడ్జెక్టివ్స్ని ఎందుకు యాడ్జెక్టివ్ అన్నారంటే సబ్జెక్ట్ జెక్ట్, ఆబ్జెక్ట్ జెక్ట్, ఆ రెండు సబ్జెక్టు ఆబ్జెక్ట్ని కొంచెం యాడ్ చేసి చెప్పే వర్డ్స్ కాబట్టి వాటిని యాడ్జెక్టివ్స్ అన్నారేమో అన్న అభిప్రాయం కూడా ఉన్నది. Now, how to identify an adjective? How to identify an adjective? ఇప్పుడు అసలైన విషయానికి వద్దాం. ఒక వాక్యంలో యాడ్జెక్టివ్ని ఎలా పోల్చుకుంటాం? ఒక వాక్యంలో యాడ్జెక్టివ్ని ఎలా పోల్చుకుంటాం? ఇన్ మ్యాక్సిమం సెంటెన్సెస్ noun or pronoun follows an adjective. కొన్ని వాక్యాల్లో యాడ్జెక్టివ్ తర్వాత వెంటనే కొన్ని వాక్యాల్లో యాడ్జెక్టివ్ తర్వాత వెంటనే నౌన్ కానీ ప్రొనౌన్ కానీ వస్తాయి. అలాగా నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ముంద ఉన్న పదాలని యాడ్జెక్టివ్ అని మనం పోల్చుకోవచ్చు. Observe these sentences. Susie is a good girl. Did you read the lesson Tattered Blanket? Sidhu has a racing car. చూడండి, ఈ మూడు వాక్యాల్లో గుడ్, టాటర్డ్, రేసింగ్ ఈ మూడు పదాలు యాడ్జెక్టివ్స్. ఎలా పోల్చుకున్నామంటే దీని తర్వాత వెంటనే నౌన్ గర్ల్, బ్లాంకెట్, కార్ వచ్చే గనక ఏంటి గుడ్, టాటర్డ్, రేసింగ్ ఈ మూడు ఏంటి యాడ్జెక్టివ్స్. ఎలా పోల్చుకున్నాం? వీటి తర్వాత వెంటనే గర్ల్, బ్లాంకెట్, కార్ వచ్చే గనక. అలాగా యాడ్జెక్టివ్ తర్వాత చాలా సెంటెన్సెస్లో వెంటనే ఒక నౌన్ వస్తుంది. ఓకే. In some sentences, adjectives follow the noun or pronoun that they describe. In some sentences, adjectives follow the noun or pronoun that they describe. కొన్ని వాక్యాలు ఏంటుంటాయంటే నౌన్ తర్వాత వెంటనే యాడ్జెక్టివ్స్ వస్తాయి. ఏ యాడ్జెక్టివ్ గురించి అవి డిస్క్రైబ్ చేస్తాయో, వర్ణిస్తాయో ఆ నౌన్ తర్వాత లేకపోతే ఆ ప్రొనౌన్ తర్వాత వెంటనే ఆ యాడ్జెక్టివ్స్ వస్తాయి. రాజా, టైర్డ్ అండ్ weary, crawled into bed. A chocolate cake, creamy and colorful, was brought by my father. A birthday gift, well covered and bigger in size,
వాజ్ గివెన్ టు మీ. ఈ 4 వాక్యాల్లోనూ యాడ్జెక్టివ్స్ నౌన్ తర్వాత వస్తున్నాయి. చూడండి, మొదటి వాక్యంలో టైర్డ్ అండ్ వెరీ. ఈ 2 రాజా తాలూకా కండిషన్ గురించి చెప్తున్నాయి. రాజా ఎటువంటి కండిషన్లో ఉన్నాడు అని. అలాగే క్రీమీ అండ్ కలర్ఫుల్, ఈ 2 వర్డ్స్ చాక్లెట్ కేక్ ఎటువంటిదో చెప్తున్నాయి. అలాగే కవర్డ్ అండ్ బిగ్గర్, ఈ 2 కూడా యాడ్జెక్టివ్సే. ఆ నౌన్ ఏంటి, ఆ గిఫ్ట్ గురించి చెప్తున్నాయి. ఈ 2 వర్డ్స్ గిఫ్ట్ గురించి చెప్తున్నాయి. అలాగా కొన్ని వాక్యాల్లో ఏ నౌన్ అయితే అవి డిస్క్రైబ్ చేస్తాయో ఆ నౌన్ తర్వాత ఆ యాడ్జెక్టివ్స్ తాలూకా పొజిషన్ ఉంటుంది. In some sentences, adjectives come after main verb. In some sentences, adjectives come after main verb. కొన్ని వాక్యాల్లో ఆ వాక్యంలో ఉన్న మెయిన్ వెర్బ్ తర్వాత యాడ్జెక్టివ్స్ వస్తాయి. కొన్ని వాక్యాల్లో మెయిన్ వెర్బ్ తర్వాత యాడ్జెక్టివ్స్ వస్తాయి. The scenery is very beautiful. The scenery is very beautiful. Here the food is delicious always. Here the food is delicious always. Today I feel happy. Today I feel happy. ఈ 3 వాక్యాల్లో బ్యూటిఫుల్, డెలిషియస్, హ్యాపీ మెయిన్ వెర్బ్ ఈజ్ లేక ఫీల్ తర్వాత వస్తున్నాయి. మెయిన్ వెర్బ్ ఈజ్ లేక ఫీల్ తర్వాత వస్తున్నాయి. అలాగా కొన్ని వాక్యాల్లో మెయిన్ వెర్బ్ తర్వాత యాడ్జెక్టివ్ వస్తాయి. అలాగా మనం యాడ్జెక్టివ్ని పోల్చుకోవచ్చు. Here is a list of some adjectives that end with some suffixes. Here is a list of some adjectives that end with some suffixes. కొన్ని adjectives కొన్ని సఫిక్సెస్తో అంతం అవుతాయి. అలాగా మనం ఓ వాక్యంలో ఉన్న యాడ్జెక్టివ్ని మనం పోల్చుకోవచ్చు. అంటే ఎటువంటి సఫిక్స్తో ఎండ్ అవుతున్నాయో ఆ ఎండింగ్ అయ్యే పదాలన్నీ యాడ్జెక్టివ్స్ అవ్వచ్చు. అలా మనం పోల్చుకోవచ్చు. సాధారణంగా యాడ్జెక్టివ్స్ ఫుల్ తోటి అంతమవుతాయి. లైక్ బ్యూటిఫుల్, కేర్ఫుల్, బ్యూటిఫుల్, జాయ్ఫుల్. కొన్ని యాడ్జెక్టివ్స్ ఇష్ తోటి అంతమవుతాయి. లైక్ బుకిష్, బ్లాకిష్, రెడిష్. కొన్ని యాడ్జెక్టివ్స్ ఏబుల్తో అంతమవుతాయి. ఎలాగంటే క్యాపబుల్, డిజైరబుల్, డ్రింకబుల్, డ్యూరబుల్. కొన్ని యాడ్జెక్టివ్స్ సమ్ తోటి ఎండ్ అవుతాయి. లైక్ హ్యాండ్సమ్, ఆసమ్, ట్రబుల్సమ్. కొన్ని యాడ్జెక్టివ్స్ అస్ తోటి ఎండ్ అవుతాయి. లైక్ డేంజరస్, ఎనానిమస్, ఎనార్మస్, ఫ్యాబ్యులస్. కొన్ని యాడ్జెక్టివ్స్ లెస్తో ఎండ్ అవుతాయి. కలర్లెస్, టేస్ట్లెస్, జాబ్లెస్, కేర్లెస్. కొన్ని యాడ్జెక్టివ్స్ ఏఎల్తో ఎండ్ అవుతాయి. లాజికల్, క్లినికల్, మ్యూజికల్. ఇంకా చాలా లిస్ట్ ఉన్నాయి సఫిక్సెస్. మీరు జాగ్రత్తగా డిక్షనరీ గట్టా చూసుకొని తెలుసుకోవచ్చు. Maximum adjectives have both comparative and superlative forms. Maximum adjectives have both comparative and superlative forms. అంటే ఇచ్చిన పదాన్ని ఒకసారి కంపారిటివ్ ఫామ్, సూపర్లేటివ్ ఫామ్తో అనుకుంటే అది యాడ్జెక్టివ్ కాదు అని కూడా మనకి తెలిసిపోతుంది. ఉదాహరణకి ఇక్కడ ఒక లిస్ట్ ఇవ్వబడింది. ఫాస్ట్. ఫాస్ట్ అన్న పదం ఉందనుకోండి, అనుకుంటాం ఫాస్టర్, ఫాస్టెస్ట్. ఎస్ అంటే కంపారిటివ్, సూపర్లేటివ్ ఉంది, అందుకోసం ఇది యాడ్జెక్టివ్. అలాగే టేస్ట్, టేస్టియర్, టేస్టియెస్ట్,
అందువల్ల ఇవి యాడ్జెక్టివ్స్. గుడ్, బెటర్, బెస్ట్. టాల్, టాలర్, టాలెస్ట్. బ్యాడ్, వర్స్, వర్స్ట్. బ్రైట్, బ్రైటర్, బ్రైటెస్ట్. రిచ్, రిచర్, రిచెస్ట్. చూడండి, ఏ పదానికైతే అంటే ఏ యాడ్జెక్టివ్ అయితే ఒకే సిలబుల్ ఉంటుందో వాటి కంపారిటివ్ సూపర్లేటివ్ ఎలా ఫామ్ అవుతాయంటే ఈఆర్ ఈఎస్టి లేకపోతే ఐఆర్ ఐఎస్టి తగిలిస్తే కంపారిటివ్ సూపర్లేటివ్ వస్తాయి. ఫాస్ట్, సింగిల్ సిలబుల్. సిలబుల్ అంటే ఏంటి? వొవెల్ సౌండ్. ఫాస్ట్. ఈఆర్ తగిలిస్తే కంపారిటివ్ ఫాస్టర్. ఈఎస్టి తగిలిస్తే సూపర్లేటివ్ ఫాస్టెస్ట్. అలాగే రిచ్, సింగిల్ సిలబుల్, ఒకటే ఓవెల్ సౌండ్ ఉన్నది. రిచ్, రిచర్, రిచెస్ట్. More than one syllable words take more and most to form comparative and superlative forms respectively. More than one syllable words take more and most to form comparative and superlative forms respectively. అదే కానీ ఒకటి కన్నా ఎక్కువ సిలబల్స్ ఉన్న వర్డ్స్ ఉన్నాయి అంటే వాటిని కంపారిటివ్ సూపర్లేటివ్ డిగ్రీలోకి మార్చుకోవాలి అంటే మోర్ కానీ మోస్ట్ కానీ కలపాలి. ఫర్ ఎగ్జాంపుల్, బ్యూటిఫుల్ ఉందనుకోండి, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్ 3 సిలబుల్స్. అలాగే జాయ్ఫుల్ ఉన్నదంటే మోర్ జాయ్ఫుల్, మోస్ట్ జాయ్ఫుల్. అలాగే బుకిష్, మోర్ బుకిస్ట్, మోస్ట్ బుకిష్. క్యాపబుల్, మోర్ క్యాపబుల్, మోస్ట్ క్యాపబుల్. డేంజరస్, మోర్ డేంజరస్, మోస్ట్ డేంజరస్. కలర్లెస్, మోర్ కలర్లెస్, మోస్ట్ కలర్లెస్. అలాగా ఏదైనా పదం మనకి యాడ్జెక్టివ్ అని కొంచెం అనుమానం వచ్చింది అనుకోండి, ఇలాగ మనం కంపారిటివ్ డిగ్రీలోను సూపర్లేటివ్ డిగ్రీలో ఒక్కసారి మార్చుకుంటే మనకి ఆ పదం మనం విన్నాం అని నమ్మకం కుదిరిందంటే అది యాడ్జెక్టివ్ అని మనం గుర్తించవచ్చు. సో ఐ హోప్ యు అండర్స్టూడ్ how to identify an adjective in a given sentence. And if you practice well, it is not a very big thing to identify an adjective. Okay?